చెప్పండి. చెప్పకూడదు గట్టిగా స్తోత్రాలు గట్టిగా. నిజమా చాలా నేను ఆత్మీయంగా బలపడ్డాను. ఇంత ముసలోడే ఆ పిల్లోడు చెప్పినప్పుడు నేను బలపడ్డానని చెప్పడానికి ఏమాత్రం సిగ్గుపడినాను. అంటే మనం నమ్ముకున్న దేవుడు ఇంత గొప్పడా. ఇంకా దేవుడు ఎన్నెన్నో అడగాలనిపిస్తుందండి. దేవుని సన్నిధిని ఎంతో ప్రేమించాలి. చాలా సంతోషమైంది. ఇలాంటి ఆత్మీయ బిడ్డని ఆయన్ని కొడుకాని పిలవడానికి దేవుడు గొప్ప కృపించాడు. ఆయన కూడా నానా అని పిలిచే అదృష్టాన్ని దేవుడు ఇచ్చాడు. చాలా సంతోషపడుతున్నాను నేను. ఈ వ్యక్తిని పొగడండి. అష్టమ గారు కూడా తెలిసాడు. కానీ ఆయన చెప్పిన సాక్ష్యం చాలా గొప్పదండి. స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అష్టమ గారు ప్రార్థన చేశారు. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చినది. కొంత సాక్ష్యం ద్వారా ప్రభు మనం బలపరుస్తారు, కొంత వర్తమానం ద్వారా దేవుడు కూడా మనల్ని బలపరుస్తారు. అయ్యా అరుంజ్యోతి గారు, దేవుడు మిమ్మల్ని ఘనంగా వాడుకుంటారు. ఇదే మంచి మనసు, ఇదే నిక్కర్షమైన బుద్ధి ప్రభు మిమ్మల్ని పిలిచేంత వరకు మీలాంటి వారిని వేల మంది మీ ద్వారా కనబడునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాస్టర్ గారిని బట్టి, ఈ బొడ్డోడిని బట్టి ఎన్నో నేర్చుకోవాలని అనిపిస్తుందండి. ఉపవాస కోటలకు వచ్చిన తర్వాత ఏదో చిన్న కానుక ఒక 2000 రూపాయలు బాబుకి ఇవ్వాలని ఎంత ట్రై చేసాం. అమ్మగారు నేను ఎంత ట్రై చేసాం. అమ్మ నాకు 75 రూపాయలు అయినాయి అమ్మ బస్ ఛార్జీ. ప్రభు అదే తీసుకోవాలంటున్నారమ్మా దేవుడు, ప్లీజ్ అమ్మా ప్లీజ్ అయ్యా అని మా చేతుల్లో నవి పెట్టేశారు. మరి ఇంత పెద్ద వయసు కలిగిన వాడిని నేను పెద్ద మొత్తంలోనే కానుక తీసుకుంటున్నాను. పిల్లరా వెళ్ళిన చోట కారు ఖర్చు, దానికి నెలకు 12,000 కట్టుకోవడాలు, ఈ విషయాలన్నీ తలపోసుకుంటూ ఉంటే బాబుని బట్టి ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. దేవుని మీదే ఆధారపడి ఉంటే ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. నిజంగా ఎర్ర సముద్రంలో బాప్తిసం పొంది ఉంటే అది మాటలు కాదండి. ఎంతైనా కొంత మన పితరుడి యొక్క ప్రభావం మనుషుల మీద నిలుస్తుందండి. స్తోత్రం కదండి. ఇంకో కట్టిన గుడ్డ వాసన వస్తుందన్నట్లుగా తగిన భార్య అని దేవుడు అనుగ్రహించారు. దీన్రాలు క్రాంతి, చాలా దీన్రాలండి. వారి కొరకు తప్పగా మనం ప్రార్థన చేస్తున్నాం.